సంఘం అనేది చాలా ప్రాముఖ్యమైంది. అందుకని సంఘములో దేవుడు మీకు అనుగ్రహించిన దర్శనాలు, సేవ గురించి దేవుడు మీకు దర్శనమిస్తే దాన్ని నిరర్థకం చేసుకోమాకండి. దేవుడు సేవ కొరకు అప్పగిస్తే సేవ చేయడానికే మీ మనసులను సేంద్రీకరించుకొని సేవలో ఎదగడానికి ముందుకెళ్ళండి. అది మనకు ఆశీర్వాదం. సంఘంలో ఆ సేవని దుర్వినియోగం చేసుకోకూడదు. మనం ఏం చేస్తాం అని అనుకుంటే దాని తర్వాత చాలా మీరే నష్టాలు పాలవుతూ ఉంటారు. అందుకని దేవుడు అందరినీ ఏర్పాటు చేసుకోడు, కొందరిని ఏర్పాటు చేసుకుంటారు. అది మీరు గమనించాలి. సేవ అనేది చాలా ప్రాముఖ్యమైంది. యేసన్న గారు అంటారు, సేవ అనేది చావు, చచ్చిపోవడారా అంటాడు. మన ఒళ్ళో మనం నిప్పులు పోసుకొని నడిపించబడేటప్పుడు ఎప్పుడు ఒళ్ళు కాలిపోయిందో తెలియదు. అలాగే సేవ కూడా అలాగే అన్నాడు. ఈ సేవ ఏదో కొంతకాలం చేసి ఇప్పుడు నాకు కుదరట్లేదులే, ఇంకా నా వల్ల కావట్లేదు, కొంచెం పనులు ఎక్కువైపోయాయి, కుటుంబం పరిస్థితి ఎక్కువైపోయింది, కుదరట్లేదని మరలా సేవ మానుకోకూడదు. ఒకసారి నువ్వు అడుగు పెడితే నీ ప్రాణం పోయేంత వరకు నువ్వు సేవలో కట్టబడి నిలిచి ఉందవుగాక. అది సేవ. ఓకే, పరిస్థితులను బట్టి నీ దర్శనాన్ని నువ్వు మర్చిపోతే పలుమార్లు బైబిల్లో రాయబడింది, మరలా 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 పిలుపును, మరలా పిలుపును ఏం చేసుకోవాలి? నూతనపరుచుకోవాలి. ఒకసారి పిలుపును జ్ఞాపకం చేసుకోవాలి అని. అయితే ఇప్పుడు నేను దైవజనుడిగా నాకంటూ ఒక సేవా దర్శనం ఉంది. దర్శనం లేకుండా నేను, మా తాతయ్య గారు పాస్టర్ గారు, మా తాతయ్య గారు నన్ను ప్రోత్సాహపరిచేవారు, నువ్వు సేవ చేయాలి అని. దానికంటే ఎక్కువగా నువ్వు మందిరంలో ఉండాలా, ఉపయోగపడాలని నేను మందిరానికి రాకుండా తిరుగుతూ ఉన్నప్పుడు కూడా లాక్కొని వచ్చి డ్రమ్ము కొట్టేయడం, పాటలు పాడడం ఇలా చేస్తా బలవంతం మేరగా హోసన్న మినిస్ట్రీ కూడా పంపించడం కూడా జరిగింది. అయితే దానికి ముందు సేవా దర్శనాన్ని నేను పొందుకున్నాను. మినిస్ట్రీలో డేవిడ్ రజయ్య సంఘములో విశ్వాసిగా నేను ఉన్నప్పుడు కొన్ని సేవా దర్శనం నాకు నుంచి నేను చదవడం మానేసి ఇక పరిచర్లో నలగొట్టబడడం, పరిచర్లోని ముందుకెళ్ళడం జరుగుతుంది. మినిస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత ఎలా దేవుడు నిన్ను దర్శించాడు? పిలుపులో 5 రకాలు. ఎన్నోసార్లు నేను మీకు చెప్పాను. ఎన్ని రకాలు? 5 రకాలు. ఈ 5 రకాల్లో దేవుడు మిమ్మల్ని ఎలా పిలిచాడు అనే ఒక తీర్మాన పట్టం, లేకపోతే తీర్మాన పుస్తకం, ఆ తీర్మానం మీద పిలుపు, నేను ఇదిగో ఈ కొలవతో పిలువబడ్డాను అని ఒక పేపర్లో రాసి, నా తీర్మానం ఇక నేను చచ్చిపోయేంత వరకు ఈ తీర్మానంలో నుంచి లేదా ఈ పరిచయం నుంచి నేను తొలగిపోను అనేది ఒకటేమో పిలుపుకు సంబంధించిన పేపరు, మరొకటేమో తీర్మానానికి సంబంధించిన పేపరు. ఈ 2 రాయించుకొని సంతకాలు పెట్టి ఓసన్న ముద్రేసి ఆ పేపర్ని వాళ్ళ దగ్గర పెట్టేసుకున్నారు. అయితే వారు మమ్మల్ని ఆజ్ఞేషణ చెయ్యాలంటే ఒక 4-5 సంవత్సరాలు వాళ్ళ కింద లేదా వాళ్ళతో మేము పరిచర్లో నలగొట్టబడి నమ్మకంగా, యథార్థంగా, పరిశుద్ధంగా, నీతిగా, నిజాయితీగా సేవలో ఉంటే మన గురించి ఆ సేవకులు సాక్ష్యం చెప్పితేనే ఆజ్ఞేషన్ ఇస్తారు. అంటే ఆజ్ఞేషన్ అంటే ఇక బైబిల్ పట్టుకున్నాను, తెల్లబట్టలు వేసుకున్నాను, నేను పాస్టర్ని అని కాదు. వినండి, నేను తెల్లబట్టలు వేసుకున్నాను పాస్టర్ అని కాదు. ఆజ్ఞేషన్ అంటే ఏంటంటే ఇక సంఘానికి కాపరిగా ఉండడం ఒకటి, అదొక ఆర్డినేషన్. రెండవ ఆర్డినేషన్ ఏంటంటే ఓన్లీ పాస్టర్ అంటే ఇక గృహ దర్శనాలు, కోటాలు, వీటన్నిటి కార్యక్రమాలు. కాపరి ఆర్డినేషన్ అంటే
ఇక చేతులు పెట్టి ప్రార్థన చేయడం, మీ సమస్యలు మాకు చెప్పుకోవడం, ఇవన్నీ కూడా కాపరికి సంబంధించిన ఆర్డినేషన్లు జరుగుతాయి. అప్పుడు బాప్టిజాలు ఇవ్వడానికి అర్హులుగా మార్చబడతాం. ఈ పత్రాన్ని నేను హోసన్న మినిస్ట్రీలో దైవజనులు పరిశుద్ధుల దగ్గర నేను పొందుకున్నాను. అయితే ఇప్పుడు నేను మినిస్ట్రీ నుంచి బయటకు వచ్చాను, వివాహం చేసుకున్నాను, సేవ చేస్తున్నాను. ఇప్పుడు నేను సేవ చేస్తున్నాను కదా, ఇప్పుడు ఈ సేవకురాలు నన్ను పెళ్లి చేసుకుంది గనుక ఆమె సేవకురాలుగా ఏమైపోయింది? అమ్మ ఎడకరా చెప్తాం. చెప్పండి, నోరు తెరి చెప్పండి. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంది కనుక ఇప్పుడు మీరేమని పిలుస్తారు? పాస్టర్మ్మ, పాస్టర్మ్మ అంటారు. ఎలా అయింది పాస్టర్మ్మ? నన్ను పెళ్లి ఎడకరాము. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకున్న వెంటనే పాస్టర్మ్మ అయిపోయిందా? మాట్లాడండి, ఇంకా అవలా. ఓసారి నేను ఒక చోటుకి వెళ్ళి, ఆయన టీచర్, ఆ సార్ ఉండి, అయ్యా ఇదిగో కింద మేడం గారు ఉన్నారు, ఆమెకి ఇదిగో ఈ పుస్తకం ఇచ్చిరాపు అంటే ఆమె దగ్గరికి పోయి, అమ్మ మేడం గారు అంటే ఆమె కింద పేడ ఎత్తుకుంటా కూర్చుంది, బర్రి పేడ. నేనుండి అమ్మ మేడం గారు అంటే ఎవరో మేడం గారు అంటే ఎవరైనా అటు ఇటు తిరుగుతుంది. అమ్మ నువ్వే కదా మేడం అంటే నేనే మేడం అనింది. మళ్ళా అంటే సార్ అయ్యాడు కనుక ఇప్పుడు సార్ భార్య ఏమైపోయింది? మేడం. ఆమె ఏమన్నా చదివిందా డిగ్రీలు? ఏమి చదవాల, పెళ్లి చేసుకుంది కనుక మేడం గారు అయిపోయింది. ఇదొక ఆచారపూర్వకంగా లోకంలో మాట్లాడతారు. కానీ సేవాపరంగా వచ్చేకి ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంది కనుక ఈ వ్యక్తి సేవకురాలు కాదు. మీకు అర్థమవుతుందా? సేవకురాలు కాదు, మీతో పాటే ఒక విశ్వాసి. ఇప్పుడు పాస్టమ్మ గారు కాదు, మీరు పాస్టమ్మ అని పిలుస్తున్నారేమో, అట్లా పిలవమాకండి. అది ఇప్పుడు దాకా జరిగింది. అయితే ఈ రోజు నుంచి నేను కొన్ని ప్రకటనలు, సేవ గురించిన కొన్ని ప్రమాణాలు, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు, ఈ వివాహమైనటువంటి ఇన్ని సంవత్సరాల్లో వాళ్ళ పరిచర్య వేరు, వాళ్ళ భక్తి వేరు. అమ్మ వింటున్నారా శ్రద్ధగా? వాళ్ళ సంఘ పరిస్థితులు వేరు. నామకార్థంగా ఏదో పోయి కూర్చొని కాసేపు కనబడి మౌనంగా వెళ్ళిపోతూ ఉండే ఆ అనుభూతిలో పెరిగింది. ఇక నన్ను వివాహం చేసుకున్న తర్వాత నుంచి నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలా, నువ్వు తెల్ల బట్టలు ధరించుకోవాలా, నువ్వు దేవుని కొరకు బతకాలా అని నేను ఎప్పుడు చెప్పలా. అడగండి మీరు సాక్ష్యం. నేను దేవుని మందిరములో ఉండే చెప్తున్నాను. నేను పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు నేను పాస్టర్ని, నేను అపోస్తుల బోధ చేస్తున్నాను, నేను సమర్పణ కలిగిన సేవ చేస్తున్నాను, నేను సమర్పించుకున్నాను. నీ బంగారాన్ని సమర్పించుకో జాస్మిన్, నువ్వు ఇలా ఉండకూడదు, బొట్టు తీసేయి జాస్మి, నీకున్న పూలు తీసేయి జాస్మి అని నేను ఎప్పుడూ చెప్పలేదు ఆ వ్యక్తికి. అడగండి మీరు. అయితే ఈ కొన్ని రోజుల్లో ఇక్కడ చెప్పబడుతున్న ఉపదేశము కానీ, నేను నడిపించబడుతున్న నా యథార్థత, నమ్మకత్వాన్ని బట్టి కానివ్వండి, దేవుడు ఈ వ్యక్తిని కూడా దర్శించారు. ఇప్పుడు ఆ వ్యక్తికి ఏం కలిగిందంటే దేవుని దర్శనం. అది ఏం దర్శనం అంటే, దేవుడు నాకంటూ ఒక సేవకునిచ్చాడు, ఇది నా భాగ్యం. అయితే ఇప్పుడు ఈ భాగ్యములో నాకు అర్హత లేదు కదా, యోగ్యత లేదు కదా. ఇలాంటి పరిస్థితుల్లో ఏంటి ప్రభువా అని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు ఆమె కొన్ని సూచనలు లేకపోతే దర్శనాలు కొన్ని దేవుడు ఆమె జీవితంలో కలుగు చేశారు. వాటన్నిటినీ ఒక పేపర్లో పిలుపు, సేవ గురించిన పిలుపు, ఇక్కడ చూడండి నేను హెడ్లైన్ పెట్టాను, సేవ కొరకు ప్రమాణములు అని. ఇట్లా పిలుపు అని దేవుడు ఎలా పిలిచాడు, దేని కొరకు పిలిచాడు అనే కొన్ని విషయాలు దేవుడు చూపించిన దర్శనం ద్వారానా, లేకపోతే సేవకులు వాక్యం చెప్పేటప్పుడు అన్నా మదన్న లేచి నిలబడు, దేవుడు నిన్ను సేవ కొరకు వాడుకుంటున్నారు అని ఇట్లా ఏమైనా వాక్యము చెప్పేటప్పుడు ఆత్మవర్షుడై దైవజనుడు ఏమన్నా పిలిచాడా? లేకపోతే నువ్వు వాక్యము చదువుకుంటూ ఉన్నప్పుడు నీవు నా సేవ చేయాలి, నేను నిన్ను వాడుకుంటాను, నీవు నా పనివాడివి, నా కాడిని మొయ్యి అనే మాట పలుమార్లు
అదే మాట తటస్థిస్తూ ఉంటే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నాడు అని నువ్వు దాన్ని నిశ్చయం చేసుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు పిలుపు గురించి రాసిన తర్వాత ఇటు సైడు తీర్మానం ఏంటంటే దేవుడు నన్ను పిలిచాడు, నేను సేవలో అడుగుపెట్టాను. ఇది మొదలుకొని సంఘములో, సమాజములో, వ్యక్తిగత జీవితములో, కుటుంబము జీవితములో ఎన్ని అలజడులు వచ్చినా, ఎన్ని పెనుగాలులు వచ్చినా, ఒకవేళ విశ్వాసుల ద్వారా కానీ, సేవకుడి ద్వారా కానీ, కుటుంబం ద్వారా కానీ ఎన్ని ఆటుపోట్లు వచ్చినా నేను నా ప్రాణము పోయేంత వరకు ఈ దైవ సేవను విడిచిపెట్టను అనే తీర్మాన పట్టణం. ఆ తీర్మానపు పట్టిక రాసి అక్కడ ఆమె సంతకం పెడితే కల్వరి పెంతెకోస్త్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ ఇర్మియా అని మన స్టాంప్ వేసి కొంతమంది సాక్ష్యం దైవజనులు పెద్దవాళ్ళు వాళ్ళు కూడా సాక్ష్యపు సంతకం పెడతారు. ఎందుకు ఈ తీర్మానం ఈ తీర్మానం పేపర్ అంటారా? రేపటి దినం ఇప్పుడు నా మట్టుకు నేను ఆలోచిస్తాను, చెప్పండి, వినండి. ఇటు తిరుగు. చాలాసార్లు నేను ఈ సేవ చేసేటప్పుడు నా మనసులో అసలు ఈ సేవ నాకెందుకు, ఏదో ఒక పని చేసుకొని బతకచ్చు కదా, సరే పని చేత కాకపోతే గేదెలైనా మేపుకొని బతికితే సరిపోయింది కదా అని సేవ మీద కొన్ని సందర్భాల్లో విశ్వాసులను బట్టి కానీ, సంఘ పరిస్థితులను బట్టి కానీ, ప్రాంత పరిస్థితులను బట్టి కానీ చాలాసార్లు నేను సేవలో నుండి వెళ్ళిపోవాలని, అసలు కొన్నిసార్లు ఈ సేవ నా వల్ల కాదు, నా వల్ల కావట్లేదు, ఒకవేళ నేను ఎటన్నా వెళ్ళిపోతే వీడు చేతగాక వెళ్ళిపోయాడు అని అనుకుంటారేమోనని చచ్చిపోవడానికి కూడా నేను వెనకడుగు వెయ్యలేదు. చచ్చిపోతే ఆ పానీర వాడు సేవ చేస్తా చచ్చిపోయారు అని అనుకుంటారు, చచ్చిపోతే సరిపోయిందని కొన్నిసార్లు ఎంతో భయంకరంగా మైండ్ అంతా పాడైపోయి సావడానికి కూడా సిద్ధపడ్డాను. కానీ అలాంటి పరిస్థితుల్లో నేను సేవకి ఎలా వచ్చాను, నా తీర్మానం ఏంటి అని ఒక్కసారి అలా బండి ఆపి ఒక దగ్గర కూర్చొని ఏడ్చుకుంటా కూర్చుంటే ఒక గదిలో దేవుడు నన్ను ఫస్ట్ టైం ఒక వెలుగుతో దర్శించినప్పుడు ఆయనతో నేను ప్రమాణం చేశాను, నేను చచ్చిపోయేంత వరకు నీ సేవను విడిచిపెట్టను. ఆ తీర్మానం చేశాను. ఆ రోజు నుంచి నా నత్తి మారిపోయింది. అప్పుడు దాకా భయంకరంగా మాట సరిగా వచ్చేది కాదు, నత్తిగొచ్చేది, సాక్ష్యం సరిగా చెప్పేది కాదు, నిలబడాలంటే కొంచెం భయం, టెన్షన్గా ఉండేది. ఎప్పుడైతే దేవునితో తీర్మానం చేశానో ఆ రోజు నా పరిస్థితి కొంచెం మారిపోయింది. నాలుక మందం కొంచెం తగ్గింది. సాక్ష్యాలు చెప్పడం నేర్చుకున్నాను, పాటలు పాడడం నేర్పించాడు దేవుడు, వాక్యం చెప్పడం నేర్పించాడు. అప్పటి నుండి ఇప్పుడు నేను ఇటు వాడబడుతున్నాను, వాళ్ళందరూ అనేవాళ్ళు మినిస్టర్లో నిన్ను కనిన తల్లి గొప్పదయ్యా అని ఇలా నన్ను చాలా సంతోషపరుస్తూ ఉండేవాళ్ళు. ఎలా? దీనికి కారణం అంటే నేను దేవునితో తీర్మానం చేశాను, ఆ తీర్మానాన్ని దేవుడు నన్ను స్థిరపరిచాడు. ఇప్పుడు రేపు ఏదైనా నాకు సమస్య వచ్చిందనుకో, ఆ సమస్య వచ్చిన రోజు నేను ఏదైనా నాకు ఈ సేవే వద్దయ్యా, నాకు ఎందుకు ఈ బ్రతుకు, ఈ విశ్వాసం ఇంత దారుణంగా ఉన్నాడు, ఈ కుటుంబం ఎంత దారుణంగా ఉంది, ఈ పాస్టర్ గారు ఎంత ద్రోహలాగా ఉన్నాడు, నన్ను వాడుకొని వదిలిపెట్టాడే, అబ్బే నాకు అవసరమే లేదు అని మనసంతా గలిబిలైపోయిన తర్వాత వెనకడుగు వేసేటప్పుడు ఈ తీర్మానం పత్రం ఉంటుందే, ఒక్కసారి నువ్వు తీసిన తీర్మానాన్ని ఒక్కసారి చదివితే అమ్మా జాస్మిన్ సేవ ఏం కాదు, దేవుని కొరకు ఉండు, ఏం కాదు, ఈ కష్టాలు నష్టాలు అన్నీ పోతాయి అంటే నేను ఎంత చెప్పినా ఈ మనసుకి ఎక్కదు. కానీ ఆమె రాసుకున్న తీర్మానం పేపర్ ఉందే, అది ఒక్కసారి మనసారా కన్నీళ్లతో చదువుకుంటే మరలా చచ్చిపోయేంత వరకు సేవ విడిచిపెట్టదు. అందుకే ఈ తీర్మానం పత్రాలు. రైట్, మీకు అర్థమైందా పిలుపు తీర్మాన పత్రం ఎందుకో? అయితే ఇప్పుడు నేను ఈ వ్యక్తిని సేవకురాలుగా సంఘములో ఆర్డినేషన్ చెయ్యాలి. ఆర్డినేషన్ చెయ్యాలంటే దైవజనుడిగా నేను ఒక్కనే సరిపోను. అందుకని మంచి దర్శనం కలిగిన దైవజనులు కొన్ని వందల మందిని సేవకులుగా అభిషేకించి తరిపిచ్చేసి సేవలో పంపించిన దైవజనులు మన తాతయ్య కూడా మంచి సుపరిచయమైనటువంటి దైవజనులు వాళ్ళు ఇక్కడ కూడా వచ్చారు, ముప్పాలకు కూడా వచ్చారు. ఐపీసీ సంఘ నాయకుడు ఏం పేరు భగవాన్ దాసయ్య గారు,
మంచి దైవజనుడు భగవంతాసాయి గారు చాలామందిని అభిషేకించాడు. అతని చేతులతో నూనె పోసి ఈ వ్యక్తిని అభిషేకించడం జరుగుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అభిషేకించే ముందుగా సంఘములో ప్రమాణాలు ఏనండి, సంఘములో ప్రమాణాలు. దేవుని మందిరం ఒక 7 ప్రమాణాలు అడుగుతాను సంఘము ఎదురుగా. ఎందుకంటే సంఘము వ్యక్తికి సాక్షిగా ఉండాలి, సంఘానికి తెలియాలి. బ్రదర్ ఏనండి, పిల్లలు ఏనండి, సంఘానికి తెలియాలి. ఇది నువ్వు ఎప్పుడు తొట్టిల్లు పోవాలనుకున్నప్పుడు ఈ రికార్డింగ్ అలాగే ఉంటుంది. ఈ సేవ ప్రమాణాలు ఉన్నాయే, తర్వాత సేవ గురించి తీర్మానం గురించి పట్టడం పట్టిక లేదా పేపర్, ఇది స్టాంప్ వేసి కల్వరి పెంతెకోస్తు మినిస్ట్రీ తరపున ఒక లెటర్ ప్యాడ్ మీద ఈ సంతకాలు పెట్టడం జరుగుతుంది, సాక్ష్యపు సంతకాలు. ఇది చాలా వాల్యుబుల్. అందుకని సంఘం ఎదుట కొన్ని ప్రశ్నలు లేదా కొన్ని ప్రమాణాలు సేవకురాలుగా మార్చబడబోతుంది కనుక సంఘం ఎదుట కొన్ని ప్రమాణాలు చేయడం జరుగుతుంది. శ్రద్ధగా సంఘమంతా వినుగాక. 1, దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు గాను ప్రభువైన యేసు క్రీస్తు నిన్ను తన సేవకై పిలిచిన పిలుపును అంగీకరించదవా? సంఘం ఎదుట చెప్పు గట్టిగా. అంగీకరించెదను. 2, పవిత్రతతోనూ జ్ఞానముతోనూ దయతోనూ దీర్ఘశాంతముతోనూ మీ పరిచర్యను నిందింపకుండా ఉండు నిమిత్తము దేవుని పరిచారకురాలవై ఉండుటకు అంగీకరించదవా? అంగీకరించెదను. సభాపూర్వకంగా. ఎందుకంటే సేవలో ఎంతోమంది మనల్ని తృణీకరించేస్తూ ఉంటారు. అయినను దేవుని సేవ చేయడానికి నేను అంగీకరిస్తున్నాను అనే ప్రమాణం చేస్తుంది. 3, దేవుడు నానా కృపా వరములను అనగా కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించేనని నీవు ఎరుగుదువా? ఎరుగుదును. వినండి. నెక్స్ట్ 4వ ప్రమాణం, పరిశుద్ధులు పరిపూర్ణులు అగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరిగించుటకును దేవుడు నానా వరములను అనుగ్రహించెనని నీవు ఎరుగుదువా? ఎరుగుదును. 4 ప్రమాణాలు అయ్యాయి. ఇక 3 ప్రమాణాలు ఉన్నాయి. శ్రద్ధగా సంఘము కూడా వినాలి. తోడేళ్ల మధ్యకు గొర్రెను పంపినట్లు నీవు పంపబడుచున్నావు కనుక పాము వలె వివేకమును పావురు వలె నిష్కపటము కలిగి ఉండవలనని నీకు తెలియునా? తెలియును. సంఘం ఎదుట చూడండి, సేవ అంటే అందరు గొర్రెలు కాదు, కొన్ని తోడేళ్ళు కూడా ఉంటాయి, మనల్ని పీక్కొని తినేవాళ్ళు, బాధపరిచేవాళ్ళు. అలాంటప్పుడు కూడా సేవ విడిచిపెట్టను అనే ఒక నిబంధనతో ప్రమాణం చేస్తుంది. సంఘమే దీనికి సాక్ష్యం. శ్రద్ధగా వినాలి. నెక్స్ట్ 6, నీవు ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉండునని ఒప్పందం చేసేదవా? ఒప్పందము చేసేదను. అంటే అర్థం ఏంటంటే సేవకురాలుగా మార్చబడిన తరువాత, వినండి అక్క, వినండి తల్లి, సేవకురాలుగా మార్చబడిన తరువాత ఇప్పుడు దాకా నీ పనులను బట్టి, నీకున్న బిజీ షెడ్యూల్ని బట్టి బైబిల్ చదివావో చదవలేదో నాకు తెలియదు. ఇప్పుడు సేవకురాలికి సంఘం ఎదుట ప్రమాణం చేస్తుంది ఏంటంటే, సేవకురాలుగా నియమించబడిన తరువాత నీవు ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా, ఎంత సేవలో అలసిపోయినా,
ఎంత ఇంటి పనుల్లో అలసిపోయినా కనీసం పడుకునే ముందు రోజుకొచ్చి ఒక్క అధ్యాయమైన బైబిల్ చదవాలి. 1. 2, కనీసం ఒక అరగంట అయినా రోజులో కుదరకపోతే, బిజీ షెడ్యూల్ని బట్టి కుదరకపోతే రోజులో ఒక్క అరగంట అయినా ప్రార్థన చేసి పడుకోవాలి. దీనికి ఒప్పందం చేసుకోవడానికి ఈ సేవకురాలుగా మార్చబడే సహోదరి ఇష్టపడుతుంది. నేను ఒప్పందం చేస్తున్నాను అని చెప్పింది. దీనికి సంఘమే సాదృశ్యం. చివరిగా దేవుని మందపై బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారముగాను ఇష్టపూర్వకముగాను దుర్లభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ విచారణ చేయుచు దానిని కాయుచు మీకు అప్పగింపబడిన వారిపై ప్రభువైనట్లు ఉండక సంఘమునకు మాదిరిగా ఉండుటకు ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు నీవు వాడబారని మహిమ కిరీటము పొందుటకు నీవు చేసిన ప్రమాణములన్నిటిలో నమ్మకముగా దేవుని విషయములో నీవు ఉందువా? దేవుని సహాయము చేత అలాగే చేయుదును. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, చివరిగా అంటే బలిం అంటే బలము చేత కానీ తన ఇష్టపూర్వకంగా తన దుర్లభాపేక్షతో కాక దేవుని పరిచరలా చేయకూడదు. దేవుని పరిచరలా చేయకూడదు. సంఘం ఎదుట అందరు కళ్ళు తెరిచి వినండి. సంఘం ఎదుట ఇప్పుడు ఈ సహోదరి చేస్తున్న మంచి మనసుతో, సిద్ధ మనసుతో, నేను అందరినీ ఒకే రకముగా ప్రేమిస్తూ దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆ మహిమ కిరీటము కొరకు నేను నమ్మకంగా పనిచేస్తాను, నేను నమ్మకంగా ఉంటాను అని తీర్మానం చేసింది. సంఘం అందరూ కలిసి 2 చేతులు పైకెత్తి 3 సార్లు గట్టిగా ఆమేన్ 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 అని పలకండి. గట్టిగా 7 సార్లు స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకేసారి. హల్లెలూయా. సంఘం ఎదుట ఈ సహోదరుని సేవకురాలుగా నియమించడము జరిగింది. స్తోత్రం. థ్యాంక్ యూ ఫాదర్. రబ్బా నషందన కత్తిరి విరి బరబల బలన Seed of God. Oh, Ramanas. Yes, Master. Yes, Master. Yes, Master. Amen. Amen. స్తోత్రం చెప్పండి గట్టిగా సంఘమంతా కలిసి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సంతోషకరమైన విషయం ఏంటంటే సంఘమే కాదు, పరిశుద్ధాత్ముడు కూడా ఈ బిడ్డను స్వీకరించారు. పరిశుద్ధాత్ముడు కూడా ఈ బిడ్డని స్వీకరించారు. పరిశుద్ధాత్ముడు కూడా ఈ బిడ్డని సేవకురాలుగా స్వీకరించుచూ ఉన్నాడు. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. ఇప్పుడు దాకా సేవకురాలు సంఘముతో చేసిన ప్రమాణములు మీరు విన్నారు. ఇది మొదలుకొని సంఘానికి కొన్ని హెచ్చరికలు ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. హెచ్చరికలు 1, ఇది మొదలుకొని
సేవకురాలుని జాస్మిన్ అని పేరు పెట్టి పిలవకూడదు, అది మీకు శాపం. సంఘం ఎదుట దైవజనుడిగా నేను ప్రకటిస్తున్నాను, జాస్మిన్ అని పేరు పెట్టి అగౌరవంగా పిలవకూడదు. ఎందుకంటే అభిషేకించబడిన తరువాత నీ చుట్టమైన నీ రక్త సంబంధికులైన సేవకులే. ఆమేన్. పేరు పెట్టి పిలవకూడదు. పిల్లలు ఒకవేళ మీకంటే వయసులో చిన్నదైనా జాస్మిన్ అని అగౌరవముగా పేరు పెట్టి పిలవకూడదు. ఇది మొదటి హెచ్చరిక సంఘానికి. 2, సంఘములో సేవకురాలుగా మార్చబడుతున్న ఈ వ్యక్తి అందరి మీద చేతులు పెట్టి ప్రార్థన చేయవచ్చు. అభిషేకించబడిన తరువాత ఇక మీ మీద కూడా నేను ఎలా చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్నానో సేవకురాలు కూడా మీ మీద చేతులు పెట్టి ప్రార్థన చేయడానికి దేవుడు అంగీకరించుచున్నాడు. మీరు దానికి ఇష్టపడాలి. సంఘం అమ్మో పాస్టర్తోనే నేను చేయించుకుంటానని అనకూడదు. సేవకురాలు దగ్గర కూడా మీరు ప్రార్థన చేయించుకోవాలి. ఇది హెచ్చరిక. 3, మీ సమస్యలు ఏదైనా, వ్యక్తిగతమైన కుటుంబమైన ఏదైనా, దైవజనుడుగా నాతో మీరు సమస్యలు పంచుకుంటారో అలాగే సేవకురాలతో కూడా మీ సమస్యలు పంచుకోవడానికి యోగ్యురాలు. మీ సమస్యలన్నిటినీ, మీ ఇబ్బందులు ఏదైనా ఇది మొదలుకొని సేవకురాలతో మీరు పంచుకోవచ్చు. వ్యక్తిగతంగా అయినా ప్రత్యక్షంగా అయినా మీరు సేవకురాలుకి చెప్పి మీ సమస్యలు సంతోషంగా పంచుకోవడానికి సేవకురాలు యోగ్యురాలు. నెక్స్ట్, పాస్టర్ని ఎలా గౌరవిస్తున్నారో అలాగే సేవకురాలను కూడా గౌరవించాలి. ఏదైనా మీ ఇంటికి వచ్చినప్పుడైనా, రోడ్డు మీద కనబడినప్పుడైనా సేవకుని మీరు ఎలా అయ్యా వందనాలయ్యా అని మీరు ఎలా గౌరవిస్తారో అలాగే సేవకురాలను కూడా సేవకురాల వందనాలు అని అగౌరవంగా మాట్లాడకూడదు. ఇది 4వ హెచ్చరిక. 5, ఇది మొదలుకొని వీరు సంఘమునకు కాపరిరాలుగా మార్చబడడానికి దేవుడు అంగీకరించారు. ఇప్పుడు సంఘానికి నేను ఎంత కాపరినో ఈమె కూడా కాపరిరాలే. నిన్ను కాపాడుకోవడానికి నాకెంత హక్కు ఉందో సేవకురాలకు కూడా అంతే హక్కు ఉంది. అది మీరు గమనించాలి. సంఘములో మరి వస్తున్న వారి పట్ల కానీ ఉంటున్న వారి పట్ల కానీ మీరే ఒకరికొకరికైనా చెప్పుకొని చాలా జాగ్రత్తగా ప్రతి విషయము సేవకురాలతో పంచుకుంటూ సేవకురాలు కాపరి అనే మనసు మీ గుండెల్లో పడాలి. నెక్స్ట్ 6, వాక్యం బోధించవచ్చు, విజిటింగ్ పరిచర్య చెయ్యొచ్చు, వీధి కోటల్లో దేవుని మాటలు కూడా ప్రకటించవచ్చు. వాక్యాన్ని బోధించవచ్చు, విజిటింగ్ పరిచర్య అంటే గృహ దర్శనము చెయ్యొచ్చు. 3వది, రోడ్డు మీద వీధి కోటాలు, సువార్త కోటాల్లో కూడా దేవుని మాటలు ప్రకటించడానికి యోగ్యురాలు. నెక్స్ట్ 7, ఉపవాస ప్రార్థనలు, ప్రత్యేకమైన ప్రార్థన కూడికలు సేవకురాల ద్వారా కూడా మీరు పెట్టించుకోవడానికి సేవకురాలుగా ఈమె యోగ్యురాలు. ఇప్పుడు ఇవన్నీ సంఘానికి హెచ్చరికలు, జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు సేవకురాలుగా మార్చబడినటువంటి సేవకురాలు కూడా ఒక 2 హెచ్చరికలు. అదేంటంటే సేవకురాలికి ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ నష్టం వచ్చినా నీ బాధని విశ్వాసులతో ఎవరితో పంచుకోకూడదు. సంఘములో నీకు కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, శోధన వచ్చినా, ఎవరైనా తోటి విశ్వాసి నిన్నేమన్నా అవమానపరిచినా ఆ విషయాల్ని తొందరపడి తోటి విశ్వాసులతో పంచుకోకూడదు. ఇది సేవకురాలికి హెచ్చరిక సంఘము పట్ల. 2, ఒకవేళ వ్యక్తిగతముగా భార్యాభర్తల మధ్యలో ఏదైనా చిన్న అలజడులు కలిగినా, కుటుంబములో అత్త కోడల మధ్య ఇంట్లో ఏదైనా చిన్న సమస్యలు వచ్చినా సేవకురాలుగా నీవు నీ రక్త సంబంధికులు అనబడుతున్న నీ ఇంటి వారితో చెప్పకూడదు. అంటే
వారి తల్లిదండ్రులతో పంచుకోకూడదు. ఇది సంఘ కట్టుబాటు. ఇప్పుడు దాకా చెప్పుండొచ్చు, చెప్పుకుపోవచ్చు, కానీ ఇది మొదలుకొని సేవకురాలుగా నువ్వు అభిషేకించబడితే నీవు పొర్రపాటున అలా అది ఎంత కష్టమైన సేవకుడిగా నాతో పంచుకోవాలి. ఒకవేళ విశ్వాసుల ద్వారా ఏమైనా సమస్య వచ్చినా నా దగ్గరకు వచ్చి నాతో పంచుకోవాలి. ఇది సంఘములో సేవకురాలకి హెచ్చరిక. ఎవరితో పడితే వారితో అనాలోచనతో మాట్లాడకూడదు. ఎవండి, మీకు అర్థమవుతుందా? సేవకురాలకి హెచ్చరికలు ఇవి. చాలా జాగ్రత్తగా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అక్క అక్క, పెద్దవాళ్ళైతే తల్లి, ఇక ఆ మాట తప్ప చెల్లి అనే మాట కూడా నీ దగ్గర రాకూడదు. అక్క, తల్లి, తండ్రి, అన్న, ఏ పదాలు నీ నోట రావాలి. నెక్స్ట్ విశ్వాసులు కూడా అలాగే పలకరించుకోవాలి. ఏవండి, ఎందుకంటే ఈ రోజు నుంచి ప్రమాణం, సంఘంలో ప్రమాణం జరిగింది. రేపు 25వ తారీఖు సభాపూర్వకంగా పరిశుద్ధులు సేవకులందరి ఎదుట సంఘం ఎదుట, ఏవండి, చాలామంది సేవకులు వస్తారు, వాళ్ళందరి ఎదుట ఈ బిడ్డ మీద నూనె పోసి సేవకురాలుగా అభిషేకించడం జరుగుతుంది. గట్టిగా చేతులు ఊపుతూ స్తోత్రం చెప్పండి. స్తోత్రం, 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 హల్లెలూయా. ఇంతటితో హెచ్చరికలు అయిపోయాయి. ఇది మొదలుకొని ఈ వ్యక్తి ఎవరు చెప్పండి, అందరు చెప్పండి. ఏడయింది? సేవకురాలు అయిందా? సేవకురాలు అయిందా? ఇంకా అవలా, ప్రమాణాలే జరిగాయి. 25వ తారీఖు నుంచి సేవకురాలుగా మార్చబడుద్ది. స్తోత్రం చెప్పండి గట్టిగా. రైట్, మోకరించు. సంఘం ఎదుట చిన్న ప్రార్థన చేద్దాం. మోకరించి నీ తీర్మానాన్ని మర్చిపోకుండా దేవుని సన్నిధిలో మంచి ప్రార్థన, మనస్సాక్షితో ప్రార్థన చేసుకో. దైవజనులు, పెద్దవాళ్ళు, అభిషక్తులు, మరి ఎందరినో మా అందరినీ కూడా దేవునిలో నడిపిన మంచి ఆత్మ సంబంధమైన దైవజనుడు లాజరయ్య గారు మరి సేవకురాలు కొరకు ప్రార్థన చేస్తారు. మీరు కూడా ప్రార్థన చేయండి. ఇది మొదలుకొని ఆమె చనిపోయేంత వరకు ఈ తీర్మానం నుంచి తొట్టిల్లిపోకూడదని మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడా, కృపా కనికరమ కలిగిన గొప్ప దేవుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన దేవాది దేవ, సర్వశక్తి కలిగిన దేవ, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావాలు ఆరోపిస్తున్నాము నాయన. ఇదిగో తండ్రి, పునరుద్ధాన దినమందు ప్రభా, ఇంతవరకు ప్రభా ఈ యొక్క నాయన పునరుద్ధాన ఆరాధన అంతటి నాయన నీకు మహిమకరంగా జరిగించారు. అందుని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తూ గణపరుస్తూ మహిమపరుచుకుంటున్నాం ప్రభా, మీకు స్తోత్రాలు. మరి ముఖ్యంగా ప్రత్యేకంగా ప్రభా, ఇదిగో ఇంతవరకు ప్రభా నీ సేవకుడు నా ప్రభా, ఇదిగో తండ్రి సేవకురాలుగా కొన్ని నాయన నిబంధనలు, కొన్ని కట్టడలు, కొన్ని ఆదేశాలు నా ప్రభా సంఘమ ఎదుట మందిరములో నాయన పరిశుద్ధాత్మ అయా తని సాక్షిగా ప్రభా కొన్ని నిబంధనలతో కూడిన కట్టడలను అయా సేవకురాలుని నా ప్రభా వినవించడానికి, నాయన హెచ్చరించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకే స్తోత్రాలు, మీకే వందనాలు చెల్లిస్తుంటున్నాము. సహాయం ఇచ్చేయండి ప్రభా. మీ దర్శనము, నా మీ పిలుపు, మీ ఏర్పాటు నా ప్రభా, నీ సన్నిధిలో నా ప్రభ నీ యొక్క సేవకురాలుగా నీ బిడ్డను అభిషేకించండి. నీ బిడ్డను నా ప్రభా నీ రాకడ మొదలుకొని ఇదిగో తండ్రి నిత్యము, అనుదినము, అనుక్షణము అయా గొర్రెల కొరకు కాపరి ఏ విధముగా నా ప్రభా అయా కాచి నా ప్రభా అనేక శ్రమలు పొంది అనేకమైన అయా అనుభవాల్లో నా ప్రభా కాపరి ఏ విధముగా నాయన ప్రయాసతో పాకులాడినట్లు ఈ సేవకురాలకు కూడా నీకు మాదిరికరముగా జీవితంలో సంగమ కొరకు అనేక రక్షణ లేని నశించే ఆత్మల కొరకు ప్రయాసగా నీకు మాదిరికరముగా జీవించేటుడిగా ప్రమాణాలు అయా కొన్ని హెచ్చరికలు అయా మీరు చేయించారు. నీకే స్తోత్రాలు, స్తోత్రాలు, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఆ బిడ్డ జీవితంలో నా ప్రభ అయా నీ యొక్క సన్నిధి,
నీ యొక్క నాయన మార్గములో నా ప్రభ అనేకులకు నాయన నీ యొక్క నాయన తండ్రి సత్యాన్ని అయ్యా నీ వెలుగును నాయన నీ యొక్క నాయన భారాన్ని మోసేటట్టుగా నాయన కృప ఆ బిడ్డ మీదకు సమృద్ధిగా కుమరించండి ప్రభా. స్తోత్రాలు దయతో కనికరించండి. నీ సేవకులైతే నా ప్రభా 10 సంవత్సరాలు అనేక మంది దైవ సేవకులు సమక్షములో నా ప్రభా కొట్టబడి వాక్యము చేత నాయన అయా కొట్టబడి ఎంతో నాయన తండ్రి నాయన ఇంటి వారి నాయన తల్లిదండ్రులు కూడా అయా సోయ లేకుండా ఈ సేవకుని ఎంతగానో నా ప్రభ మీరు నాయన వాడుకున్నారు. అందును బట్టి నాయన సేవలో నా ప్రభ నాయన అనేకుల మధ్యలో నా ప్రభ ఈ సేవకునిగా మీరు వాడుకుంటున్నారు. అదేవిధంగా సేవకురాలను కూడా నా ప్రభా సేవకుల ద్వారా అనేక మంది అనుభవం కలిగిన సేవకుల ద్వారా అభిషేకించబడడానికి ఒక నాయన నిర్ణయము, ఒక తీర్మానము 25వ తారీఖు అని చెప్తున్నారు. ఆ సేవకులలో తండ్రి నా ప్రభ చేత ఇంకా సమర్పణ కలిగి నా ప్రభ అయా తీర్మానం కలిగి ఈ సేవకురాలను అభిషేకించేటట్లుగా మీ ఆ కార్యక్రమాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నా. ఇంత మాత్రం సాగదు ప్రభా. అయా ఈ యొక్క ప్రమాణాలకు ఈ నిబంధనలు చాలవు ప్రభా. అయా తండ్రి నాయన బాల్యము మొదలుకొని సేవలో నాయన అభిషేకించబడిన సేవకులు ఎంతోమంది దేశంలో ఉన్నారు ప్రభా. వారందరూ నాయన అభిషేకించాలి. అలాంటప్పుడు నా ప్రభా నీ యొక్క నాయన మాదిరికరమైన అయా యేసయ్యను నాయన ఆ బిడ్డలో కనపరచాలి. అప్పుడే సేవకురాలుగా అభిషేకించబడుతుంది ప్రభా. స్తోత్రాలు నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఆయన నీకు మాదిరికరముగా అనేకుల పట్ల నా ప్రభా నీ వాక్య పరిచర్యలు కావచ్చు, నీ ప్రేమలో కావచ్చు, నీ నడతలలో కావచ్చు, నీ క్రియలలో కావచ్చు, అన్నీ నా ప్రభా ప్రజలలో అయా దాన్ని కనిపించాలి. అందుకే వాక్యం అంటుంది మనుషుల దయ యందును దేవుని కృప యందును వర్ధిల్లాలని చెప్పావు. నిజంగా నా ప్రభ మేము మనుషులమైతే అయా సాక్ష్యాలు ప్రమాణాలకు మేము విన్నాం, కానీ నీ యందు నీ కృప యందు వర్ధిల్లేనుడొక కాపరి రాష్ట్రాలుగా అభిషేకించమని ప్రార్థిస్తున్నాము. స్తోత్రాలు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా, ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఎలాంటి వాడినైనా వాడుకునే దేవుడు, వారి హృదయాలు ఆంతర్యంలో ఉన్నటువంటి నాయన ఓ స్వభావాలు వారి ఆంతర్యంలో నాయన అయా తని నాయన స్వస్థత బుద్ధి వాటిని బట్టి నువ్వు వాడుకునే దేవుడు. అందరూ నాయన నేను సేవకునిగా వస్తానంటే అయ్యా నువ్వు చేర్చుకునే దేవుడు కాదయ్యా. మొట్టమొదటిగా నాయన వారి ఆంతర్యంలో ఎరిగిన దేవుడవు. వారి ఆంతర్యంలో ఏముందో నీకు తెలుసు. అందును బట్టే నువ్వు ఏర్పాటు చేసుకున్న దేవుడు అయ్యా. కొందరు కాపరులుగాను, కొందరు ప్రవక్తలుగాను, కొందరు స్వార్థికులుగాను మీరు ఏర్పాటు చేసుకున్న గొప్ప దేవుడు. ఈ లేఖనాలు స్పష్టంగా రాయబట్టింది ప్రభా. స్తోత్రాలు. ఆ విధంగా నాయన ఈరోజు మొదలుకొని నీ సేవకుడు నాయన కొన్ని నిబంధనలు, కొన్ని కట్టడలను, కొన్ని నాయన తీర్మానాలని నీ బిడ్డ చేత చేయించాడు నాయన. మంచిదే తండ్రి, స్తోత్రాలు. అయితే నాయన ఒక 25వ తారీఖుని గొప్ప సేవకులను రప్పించి వారి ద్వారా నాయన పరిశుద్ధాత్మనే నూనెతో నాయన ఆ బిడ్డ మీద నాయన ఆయా అభిషేకించే కృప ఆ కార్యక్రమాన్ని వారు జరిగించమని, మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తూ స్తుతిస్తూ అడిగి వేడుకుని పొందుకుని నామ పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయను, పరిశుద్ధాత్మన్యుని సహవాసము సముఖమును సకల కోటి పరిశుద్ధులకును ఇంతవరకు దైవ సేవకులు అభిషేకించిన ఏకదాని సేవకురాలుకి కూడి ఉన్న చేరి వచ్చిన సంగమునికును దైవ సేవకులు దానియేలునికును నీ 2వ రాకడ పర్యంతరము నిత్యము తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.